మన నేచురల్ బ్యూటీ. ఇప్పుడు తాను కెరియర్లో ఎంత పెద్ద స్టేజ్లో ఉందో మనకు తెలుసు కదా. ఒక పక్క రామాయణంలో సీతాదేవిలా, ఇంకో పక్క కల్కిలో కల్కి దేవుడికి జన్మనిచ్చే సుమతిలా, ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో అమ్మో ఇన్ని మంచి ప్రాజెక్ట్స్ అనుకున్నాం కదా. అయితే వీటన్నిటికీ మధ్యలో బాలీవుడ్లో మొదటి సినిమా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఏక్ దిన్ సినిమా కూడా చేసింది. ఆ సినిమా ఈ రోజే రిలీజ్ కూడా అయ్యింది. అయితే ఈ సినిమా అప్పుడే ఫ్లాప్ అంటున్నారు జనాలు. లేదు, పాత్రలో పూర్తిగా లీనమై నటించడం, సహజమైన అభినయం చూపించడం ఇవి ఆమె బలాలు. ముఖ్యంగా తెలుగులో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా మంది ప్రేక్షకులు కేవలం ఆమె నటన కోసమే థియేటర్లకు వెళ్లే పరిస్థితి ఉంది. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు, కథతో పాటు భావోద్వేగాలను కూడా బలంగా అనుభవించగలమనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఇక తమిళం, మలయాళం భాషల్లో కూడా సాయి పల్లవికి మంచి గుర్తింపు ఉంది. ప్రతి భాషలోనూ ఆమె తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె భారీ ప్రాజెక్ట్ అయిన రామాయణంలో నటిస్తూ ఉండడంతో త్వరలోనే హిందీ ప్రేక్షకుల్లో కూడా అదే స్థాయి క్రేజ్ సంపాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆ పెద్ద ప్రాజెక్టుకు ముందే ఆమె బాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. ఏక్ దిన్ అనే చిన్న సినిమాతో ఆమె హిందీ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నది జునైద్ ఖాన్. ఆయన ఎవరో కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాకుండా ప్రమోషన్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. ఒక చిన్న సినిమాకే ఇంత పెద్ద స్థాయిలో ప్రచారం జరగడం సాధారణంగా అరుదు. అందుకే మొదట ఈ సినిమాపై కొంత ఆసక్తి నెలకొంది. కానీ ఆశ్చర్యకరంగా ఈ ప్రమోషన్లు సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదనే పరిస్థితి కనిపిస్తుంది. సినిమా విడుదలకు ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి చాలా నిరాశజనకంగా మారింది. సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అవబోతున్నప్పుడు మొదటి రోజుకి మంచి ఓపెనింగ్స్ రావడం చాలా ముఖ్యం. కానీ ఏక్ దిన్ విషయంలో అది జరగడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుండి స్పందన చాలా మందగించింది. రిలీజ్ రోజు ఉదయం వరకు కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ₹1 కోటి మార్కును దాటలేదు. ఇది ఒక పెద్ద హెచ్చరిక సంకేతంగా భావిస్తున్నారు ట్రేడ్ వర్గాలు. శనివారం సాయంత్రానికి వచ్చిన బుకింగ్స్ సుమారు ₹70 లక్షల వద్దనే నిలిచిపోయాయి. ఈ రోజున జరిగే వాక్-ఇన్ బుకింగ్స్ కలిపిన మొత్తం వసూళ్లు ₹1 కోటి చేరుకోవడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా టాక్ బాగుంటే నెమ్మదిగా వసూలు పెరుగుతాయని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొదటి రోజు నుండే భారీ ఓపెనింగ్స్ రావాలి, లేకపోతే సినిమా నిలబడడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఏక్ దిన్ పరిస్థితి మరింత క్లిష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా థాయ్ మూవీ వన్ డేకు అధికారిక రీమేక్గా తెరకెక్కింది. అసలు కథకు మంచి స్పందన వచ్చినప్పటికీ హిందీలో ఈ సినిమా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఒకవేళ ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వస్తే పరిస్థితి ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే అది జరగడం కష్టమే అనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాయి పల్లవి అభిమానులు కూడా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపడం కనిపించడం లేదు. సాధారణంగా ఆమె సినిమా అంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారు. కానీ ఈసారి మాత్రం అలాంటి స్పందన కనిపించడం లేదు. ఇది సినిమాపై ఉన్న అంచనాలను కూడా తగ్గిస్తుంది. ఇక ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా సాయి పల్లవి కెరియర్ పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె తన నటనతో ఇప్పటికే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయినప్పటికీ బాలీవుడ్ లో ఆమె మొదటి అడుగు విజయవంతమైతే ఆమె కెరియర్ మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా సాయి పల్లవి కెరియర్ పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె తన నటనతో ఇప్పటికే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయినప్పటికీ బాలీవుడ్ లో ఆమె మొదటి అడుగు విజయవంతమైతే ఆమె కెరియర్ మరింత విస్తరించే అవకాశం ఉంటుంది.